ఫాదర్ సపోర్ట్ చేయాలి. నేను ఇందాక ఈరోజు ఏపీ ఎన్సీజీఓస్ రాష్ట్ర మహిళా విభాగం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అందరు మహిళా ఎంప్లాయీస్కి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా లింగ వివక్ష మీద ఈరోజు చాలా చర్చ జరిగింది. లింగ వివక్షని ఏ విధంగా మనము పాల్గొని ముందుకి త్వరగా ఎంపవర్మెంట్ మనం పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అదేవిధంగా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఉమెన్ అండ్ చిల్డ్రన్కి ఎంత సేఫ్టీ వింగ్ కూడా ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టడం జరిగిందండి. దానికంటే రాస్ కూడా ఒకటి పెడుతున్నారు. సో వర్కింగ్ ఉమెన్ కానీ లేదంటే పిల్లలు కానీ వాళ్ళని హెరాస్మెంట్ కానీ ఏదైనా సరే వాళ్ళకి బయట సొసైటీలో ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా వాళ్ళని అన్ని రకాలుగా రక్షించుకొని మంచి వాతావరణంలో సమాజంలో వెళ్ళాలని ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చాలా సంతోషం. అందరూ కూడా మనం పూర్వం చూసుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా పురోగతి జరిగింది. అన్ని రంగాల్లోనూ మహిళలు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. వాళ్ళ యొక్క ప్రెజెన్స్ని తెలియపరుస్తున్నారు. వాళ్ళ యొక్క అచీవ్మెంట్ని చాలా ఘనంగా చూస్తున్నాము. కాకపోతే ఇంకా ఎంపవర్మెంట్ జరగాల్సిన అవసరం చాలా ఉంది. మన గ్రామాల్లో కానీ రిమోట్ ఏరియాస్లో కానీ రిసోర్సెస్ అందగా వాళ్ళు చదువుకి విద్యకి దూరం ఉండి సరైన ప్రాపర్ రిసోర్సెస్ ఉపయోగించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ ఎంపవర్ అయిన వాళ్ళందరూ కలిసి ఒక ఈ సంఘాలుగా ఏర్పడి కనుక అలాంటి నీడీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము ఎంపవర్ చేయాల్సిన ఏదో ఒక విధంగా ముందు వాళ్ళకి విద్య కానీ ఉపాధిలో కానీ వాళ్ళని ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి మహిళలు కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ చేయాలి, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయాలని కార్యక్రమాలు చేపట్టి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎక్కడికో వెళ్ళే పనిచేయాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర మహిళా విభాగం ఏపీ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో అలాగే అన్ని మహిళా విభాగాల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ మీట్, కల్చరల్ మీట్, ఫాలోడ్ బై వాల్యుయేషన్ ఫంక్షన్ జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహిళల ఎంపవర్మెంట్కి సంబంధించి నత్తనడక నడుస్తున్న ఉద్దేశంతో ఇవాళ అంతర్రాష్ట్ర పరంగా యాక్సలరేట్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇంటర్నేషనల్ థీమ్ను ఒకటి తీసుకోవడం జరిగింది. దాని దడిమిల ఉమెన్ కూడా అలాగే ముఖ్యంగా ఎంప్లాయీస్ అయింది చదువుకునుండి వైట్ కలర్గా ఉన్న ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ అనేక బాధ్యతలతో సతమతమవుతూ ఉంటారు. తర్వాత కుటుంబ బాధ్యతలతో ఉంటారు. ఎక్కడో ఒక రోజు వారికి తెరుపు పడే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం 2 రోజుల పాటు వారికి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీటింగ్ పర్మిషన్ ఇవ్వడం, 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా